అభ్యర్థులందరికీ నా నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్ట్లో భాగంగా చాప్టర్ 3లోని జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే స్వస్థానీయ సంరక్షణ గురించి మనం చెప్పుకుంటున్నాం. స్వస్థానీయ సంరక్షణ ఇన్ సిటు కన్జర్వేషన్కి అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో బయోస్పియర్ రిజర్వుల గురించి మనం చెప్పుకున్నాము. ఈ క్లాస్లో నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కుల గురించి మనం చెప్పుకుందాం. చూడండి, జాతీయ పార్కుల గురించి ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఒకసారి చూద్దాం. చూడండి, భారతదేశంలోని జాతీయ పార్కులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, వన్యప్రాణులు, వృక్ష సంపద మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఇది స్టేట్మెంట్ 1. ఇది రెండవ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? జాతీయ పార్కుల్లో వ్యవసాయం చేయడము, పశువులను మేపడము మరియు కలప సేకరణ వంటి మానవ కార్యకలాపాలకి పరిమిత స్థాయిలో అనుమతి ఉంటుంది అన్నాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో, ఈ రెండు ప్రకటనలో సరైన వాటిని గుర్తించండి. సో ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ అసలు మనకి జాతీయ పార్కులు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు, అలానే జాతీయ పార్కుల్లో ఎటువంటి కార్యకలాపాలకి వెసులుబాటు ఉంటుందో మనం ఫస్ట్ చూద్దాం. చూసి దీనికి ఆన్సర్ కూడా చూద్దాం. సో భారతదేశంలో జాతీయ పార్కులు, భారతదేశంలో వన్యప్రాణులు, వృక్ష సంపద మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి 1972లో చేసిన వన్యప్రాణి సంరక్షణ చట్టము, సో దాన్నే ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము జాతీయ పార్కుల్ని ఏర్పాటు చేస్తారు. సో కాబట్టి ఇదే కదా స్టేట్మెంట్ ఇది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, జాతీయ పార్కుల్లో మానవ కార్యకలాపాలకి అంటే వ్యవసాయం చేయడానికి, అలానే చెట్లు నరకడానికి, అలానే పశువులను మేపడానికి, ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివి మొత్తం కూడా పూర్తిగా నిషేధం. అంటే మొత్తం ప్రొహిబిషన్ మొత్తం కూడా అసలు ఏం చేయకూడదు. ఇలాంటివి వ్యవసాయము, చెట్లు నరకడము, పశువులు మేపడము, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా నిషేధం. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, పరిమిత స్థాయిలో అనుమతి ఉంటుంది అంటున్నాడు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి సరైన స్టేట్మెంట్ ఏంది మనకి? ఒకటి మాత్రమే కదా. సో కాబట్టి ఒకటి మాత్రమే సరైనది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. మనల్ని ఇలా స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు. ఓకే, సో మనం ఇక్కడ ఒక ప్రశ్న రూపంలో జాతీయ పార్కు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు, ఓకే, జాతీయ పార్కులో ఏ విధమైన మరి కార్యకలాపాలు నిషేధం అనేది రెండు కూడా మనం నేర్చుకున్నాం ఒక ప్రశ్న రూపంలో. ఓకే, సో చూడండి, ఈ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము జాతీయ పార్కులను ఏర్పాటు చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనల్ని ఎగ్జామ్స్లో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతాడో చూడండి. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? ఇలాంటి సింపుల్ బిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి, ఇవి జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనము, ఇది మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. ఇది FBO పరీక్షలో అడిగాడు. సో చూడండి, దీని గురించి తెలుసుకుందాము. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్. దీని యొక్క స్థాపన ఏంటంటే ఎక్కడ అంటే చూడండి, హెయిలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంది. నైనిటాల్ జిల్లా, ఉత్తరాఖండ్. సో ఎప్పుడు స్థాపించారు? 1936. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో జిమ్ కార్బెట్ పేరే కొంచెము ఇది మనకి వెరైటీగా ఉంది కదా. ఇది ఒక వ్యక్తి పేరు, ఇది జిమ్ కార్బెట్ అనేది. సో ఆనాటి కాలంలో సో ప్రకృతి ప్రేమికుడు, అలానే వేటగాడైన సో జిమ్ కార్బెట్, ఈయన పేరు మీదుగా ఈ యొక్క గౌరవార్థం మార్చబడింది అనమాట. దీని యొక్క పాత పేరు హెయిలీ నేషనల్ పార్క్. ఇది కూడా చాలాసార్లు అడిగారు, హెయిలీ నేషనల్ పార్క్. అసలు పాత పేరు హెయిలీ నేషనల్ పార్క్ ఉంటే ఇతని గౌరవార్థము జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా. ప్రాముఖ్యత, ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇక్కడే ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభమైంది. సో నెక్స్ట్ మనం చెప్పుకుందాం, ఇది కూడా ప్రాజెక్ట్ టైగర్ గురించి కూడా మనం చెప్పుకుందాం తర్వాత, ఎలా ప్రారంభించారు ఏంటి అనేది. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోనే స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం సో ప్రాజెక్ట్ టైగర్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ మరి ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏంటి? మన భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ గురించి మనం చెప్పుకున్నాము. సో ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ ఏంటంటే ఎల్లోస్టోన్ జాతీయ పార్క్. గుర్తుపెట్టుకోండి, ఎల్లోస్టోన్ ఎక్కడ ఉంది? ఇది అమెరికా, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఎప్పుడు స్థాపించారు? 1872 మార్చి 1 స్థాపించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ పార్కుగా దీన్ని గుర్తింపు లభించింది. దీనికి ప్రపంచంలో దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఆ నేషనల్ పార్కులో భూగర్భంలో ఉన్న అగ్నిపర్వత ఉష్ణశక్తి వల్ల ఏర్పడిన వేడి నీటి బుగ్గలు, గీజర్స్, సో ఇవి ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా పొగలు కక్కుతూ ఉంటాయి. సో ఇవి వెచ్చటి నీళ్ళు అనమాట, బాగా పొగలు కక్కుతూ ఉంటాయి. బొగ్గలు, వేడి నీటి బొగ్గలు అనమాట మొత్తం కూడా. ఓకే, గీజర్స్ అంటారు. ఇది దాని యొక్క ప్రత్యేకత, ఎల్లోస్టోన్ జాతీయ పార్కులు. ఇక నెక్స్ట్, అసలు మన భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు ఎన్ని ప్రస్తుతము? సో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?
అంటే మొత్తం కూడా 2026 జులై నాటికి 107 జాతీయ పార్కులు ఉన్నాయి. హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా? 107. 107 జాతీయ పార్కులు ఉన్నాయి ప్రస్తుతం. ఇది ఇంకా మారొచ్చు, ఇది ఇంకా పెరగొచ్చు కూడా. ఇప్పుడు మనం 2026 జులై నాటికి అన్నాము, ఇంకొక 4 నెలలు పోతే 5 నెలలు పోతే ఇవి ఇంకా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎగ్జామినరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఇలాంటివి వీడు అప్డేటెడ్గా ఉన్నాడా లేదా అని. సరే, ఇప్పుడు 107వ జాతీయ పార్క్ ఏంటి? భారతదేశంలో మొత్తం కూడా 107 జాతీయ పార్కులు అంటున్నాం కదా, చూద్దాం అది కూడా. మొత్తం జాతీయ పార్కుల సంఖ్య మొత్తం 107, గుర్తుపెట్టుకోండి. తర్వాత మొత్తం విస్తీర్ణం, ఈ 107 నేషనల్ పార్క్స్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 44,403 చదరపు కిలోమీటర్లు, గుర్తుపెట్టుకోవాలి. అలానే భౌగోళిక విస్తీర్ణంలో అంటే మొత్తం మన ఇండియాలో, భారతదేశం మొత్తం భూభాగంలో అచ్చంగా ఈ నేషనల్ పార్క్ విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే 1.35%. 1.35%. సో మొత్తం కూడా 100% అనుకుంటే 1.35% ఈ యొక్క